మాజీ మంత్రి జోగి రమేష్ ను అరెస్ట్ చేయడంపై వైఎస్ఆర్సీపీ పీఎస్సీ సభ్యుడు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి ఏదైనా ఘటన వల్ల నష్టం జరిగితే దాని నుంచి వెంటనే డైవర్షన్ చేయడం అలవాటుగా మారిందని మండిపడ్డారు. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటన డైవర్షన్ లో భాగమే జోగి రమేష్ అక్రమ అరెస్ట్ అని అన్నారు. అక్రమ అరెస్ట్ చూస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా ఒక భారీ ఇన్సిడెంట్ ప్రభుత్వానికి నష్టం జరిగే ఒక ప్రక్రియ జరిగితే వెంటనే దాని దారి మరలించే కార్యక్రమం జరుగుతాం. ఒక పక్క తుఫాన్ విపత్తు వల్ల రైతులు నష్టపోయారు, రైతాంగం నష్టపోయారు. ఇవన్నీ తర్వాత కాశీబుగ్గ ఇన్సిడెంట్ నిన్న 10 మంది చనిపోతే దాన్ని రూపుమార్చేదానికి ఈరోజు జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశారు. అసలు ఈ కేసుకు సంబంధించి నిందితులు ఎవరు? మీ పార్టీకి సంబంధించిన పోటీ చేసిన వ్యక్తులు కనీసం వాళ్ళని అరెస్ట్ చేశారు ఈ రోజు దాకా లేదు. వాళ్ళని ఎవరిని ఈ రోజు దాకా అరెస్ట్ చేయాలి? ఒక తప్పుడు కన్ఫెషన్, ప్రతిదానికి ఏంటంటే ఒక తప్పుడు కన్ఫెషన్ రాయించడం, దాని మీద అరెస్ట్ చేయడం, ఇదే ప్రక్రియ జరుగుతూ ఉంది. ఈరోజు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజల్లో మళ్లీ వస్తా ఉంటే పొరపాటు జరిగింది, తప్పు జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ఏ విధంగా ఈరోజు మేము ఆయన ఎన్నుకోకుండా ఏ విధంగా నష్టపోయామనేది ప్రజల్లో ఒక భావన ఉంది. కూటమి ప్రభుత్వం చెప్పిన దొంగ హామీల వల్ల కావచ్చు, లేకపోతే దొంగ ప్రామిసుల వల్ల